SG Consultancy Services. Study MBBS in Russia, Philippines, Uzbekistan. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐటీ మీడియా. నేను మీ ఝాన్సీ. సో చాలా మందికి జిమ్ చేయాలని ఉంటుంది. అంటే ఇక్కడ మాట్లాడుకునేది అమ్మాయిల గురించి మాత్రమే. సో మేము ఆల్రెడీ లావుగా ఉన్నాము, జిమ్కి వెళ్ళి మజిల్ బిల్డ్ చేస్తే అబ్బాయిలకి ఎలా అయితే లైక్ బైసెప్స్ అలా కనిపిస్తూ ఉంటే మాకు కూడా అలా కనిపిస్తాయా, లావుగా ఉన్న మేము ఇంకా లావుగా కనిపిస్తామా అని అనుకుంటూ ఉంటారు. అసలు జిమ్కి వెళ్ళాల్సిన అవసరం ఎవరిలో ఉంది? జిమ్కి వెళ్తే ఎలాంటి యూజెస్ ఉంటాయి? ఈ మజిల్ బిల్డింగ్ మాత్రమే కాకుండా వెయిట్ లాస్కి అది ఎలా యూజ్ అవుతుంది తెలుసుకుందాం. ప్రస్తుతం అంతా ఉన్నారు ఫిడికస్ హాస్పిటల్ నుంచి హోమియోపతి డాక్టర్ భరద్వాజ్ గారు. నమస్తే సార్. నమస్తే అండి. సో చాలా మంది అనుకుంటూ ఉంటారు, అబ్బాయిలకి వచ్చినట్టుగా బైసెప్స్ కానీ అట్లా మజిల్ కానీ బిల్డ్ అయితే చూడడానికి వికారంగా ఉంటుంది, ప్లస్ ఈ ఉన్న లావు మీద ఇంకా లావుగా కనిపిస్తాం అని చెప్పి. జిమ్లో మజిల్ బిల్డింగ్ మాత్రమే జరుగుతుంది. నిజంగా జిమ్ చేస్తే అట్లా అంటే వేరే షేపింగ్ అనేది అవుతుందా? మనకి ఏదైతే గోల్స్ పెట్టుకొని అది వెళ్తున్నామో అది అవుతుందా? దాని గురించి. రైట్. ఇది చాలా మంది అండి. ఫర్ ఎగ్జాంపుల్ 100లో 99 మంది అమ్మాయిలకి ఇదే క్వశ్చన్ ఉంటుంది. నేను వెయిట్ లాస్ కోసం ప్రోగ్రామ్ కోసం మా దగ్గరకు వస్తారనమాట. వచ్చినప్పుడు వాళ్ళని అడుగుతాను, ఎందుకు మీరు ఎక్సర్సైజ్ చేయట్లేదు, జిమ్కి వెళ్ళట్లేదు అంటే, సార్ మేము ఆల్రెడీ లావుగా ఉన్నాము, జిమ్ చేస్తే మళ్ళీ మాకు మజిల్స్ వచ్చేసి, సో మేము టీవీలో కానీ లేకపోతే పోస్టర్స్లో చూస్తుంటాం కదా, మగవాళ్ళకి అయిపోయినట్లు అయిపోయి మాకు కూడా ఉన్న దానికంటే ఎక్కువ లావు అయిపోతాము అని భయం సార్, అందుకే వెళ్ళట్లేదని 100లో 99 మంది చెప్తారనమాట. బట్ ఇది కంప్లీట్లీ రాంగ్. సి, మగవాళ్ళ స్ట్రక్చర్ వేరే, వాళ్ళ మెటబాలిజం వేరే, ఆడవాళ్ళ మెటబాలిజం వేరే. ఫస్ట్ ఏంటంటే మగవాళ్ళలో టెస్టోస్టిరాన్ అనే హార్మోన్ చాలా ఎక్కువగా ఉంటుందండి. ఆ టెస్టోస్టిరాన్ అనే హార్మోన్ ఉండడం వల్ల వాళ్ళకి మజిల్స్ బాగా పెద్ద సైజులోకి అవుతాయి అన్నమాట. ఆడవాళ్ళలో అంత టెస్టోస్టిరాన్ ఉండదన్నమాట, కాబట్టి అంత మజిల్ రాదు. ఫస్ట్ ఏంటంటే మజిల్ అనేది మగవాళ్ళకి వచ్చినట్లు ఆడవాళ్ళకి మజిల్ రావడం చాలా కష్టం, చాలా రేర్ అన్నమాట. మనం ఇండియన్ ఉమెన్ కానీ నార్మల్ రెగ్యులర్ ఉమెన్ చేసే ఎక్సర్సైజుల వల్ల అంత మజిల్ వచ్చే ఛాన్సే లేదన్నమాట. ఫస్ట్ ఏంటంటే మగవాళ్ళకి పెరిగినట్లు ఆడవాళ్ళకి పెరిగే ఛాన్సే లేదన్నమాట. అన్లెస్ బాడీ బిల్డింగ్ చేసే వాళ్ళు నిజంగా బిల్డ్ చేయాలనుకున్న వాళ్ళకి మాత్రమే వీళ్ళు ఉంటారు కదా, సంకుస్తీ పోటీలు వాళ్ళే వెళ్ళే వాళ్ళకి. ఓకే. నెక్స్ట్ ఏంటంటే మజిల్ బిల్డింగ్ వల్ల ఫ్యాట్ లాస్ అనేది చాలా ఎఫెక్టివ్గా ఉంటుందన్నమాట. సో లేటెస్ట్ రీసెర్చ్ ఏం చెప్తుందంటే మజిల్ అనేది ఒక వేస్ట్ ఆర్గాన్ కాదనమాట, అది ఒక మెకానికల్ ఆర్గాన్ కాదు. మనం ఇన్ని రోజులు మనం ఏమనుకున్నామంటే మజిల్ అనేది మనకు మూమెంట్కి మాత్రమే పనిచేస్తుంది అనుకున్నాం. కానీ ఇప్పుడు లేటెస్ట్ రీసెర్చ్ ఏం చెప్తుందంటే మజిల్ అనేది ఒక మెటబాలిక్ ఆర్గాన్ అంటాం అన్నమాట, ఒక ఎండోక్రైన్ ఆర్గాన్ అంటాం. సో మెటబాలిక్ ఆర్గాన్ అండ్ ఎండోక్రైన్ ఆర్గాన్ అంటాం. ఈ మెటబాలిక్ ఆర్గాన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. మెటబాలిక్ ఆర్గాన్ అంటే ఏంటంటే, మజిల్ ఈజ్ అ మెటబాలిక్ ఆర్గాన్ అంటే ఏంటంటే, మజిల్ అనేది మంచిగా కార్బోహైడ్రేట్ తీసుకొని దాన్ని యూటిలైజ్ చేసుకుంటుంది. మీ బాడీలో ఎక్కువ ఎక్సెస్ ఆఫ్ ఎనర్జీ ఏదైతే ఉందో అది మజిల్ తీసుకుంటుంది. మజిల్ తీసుకొని దాన్ని ఎనర్జీలా కన్వర్ట్ చేస్తుంది. సో మనం ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటాం చెప్పారా, ఒబేసిటీ రావడానికి, పీసీఓడీస్ రావడానికి మేజర్ రీజన్ వచ్చి ఇన్సులిన్ రెసిస్టెన్స్. ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే ఏంటంటే, మీకు కావాల్సినంత ఇన్సులిన్ ఉన్న బాడీలో అది యూజ్ కావట్లేదు అనమాట. ఎప్పుడైతే ఆ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంటుందో ఆ ఇన్సులిన్ రెసిస్టెన్స్ని తగ్గించడానికి మెయిన్గా మజిల్స్ యాక్టివిటీ, 2 టైప్స్ ఆఫ్ యాక్టివిటీ అనమాట. ఒకటి హైపర్ట్రోఫీ యాక్టివిటీ అంటాము, ఇంకొకటి ఏంటంటే స్ట్రెంథనింగ్ యాక్టివిటీస్ అంటాం. మనం ఎప్పుడైతే మజిల్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్, మజిల్ హైపర్ట్రోఫీ అంటే సైజ్ పెరగడం, అదేవిధంగా మజిల్ స్ట్రెంథనింగ్ అంటే మజిల్ స్ట్రెంత్ వచ్చే ఎక్సర్సైజెస్ చేస్తామో అది మంచిగా మెటబాలిక్ సింక్ లాగా పనిచేస్తుంది. మెటబాలిక్ సింక్ అంటే ఏంటంటే, ఏవైతే ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉందో ఆ ఇన్సులిన్ రెసిస్టెన్స్ని తగ్గించి ఒబేసిటీని కంట్రోల్ చేయడానికి యూజ్ అవుతుంది అనమాట. ఇంకోటి ఏంటంటే మజిల్ని మెటబాలిక్ సింకే కాకుండా, అంటే వేస్ట్ మెటీరియల్ ఏవైతే బాడీలో మిగిలిపోతాయో అవన్నీ డీటాక్సిఫై చేయడమే కాకుండా ఎండోక్రైన్ యాక్టివిటీ అంటాం అన్నమాట. ఎండోక్రైన్ యాక్టివిటీ అంటే కొన్ని హార్మోన్స్ కూడా మజిల్ రిలీజ్ చేస్తుంది. ఈ హార్మోన్స్ వల్ల మీకు ఏంటంటే డిప్రెషన్స్ కానీ ఏదైతే చాలామంది మనము అబ్బాయిల్ని చూసింటాం, అరే వీడు లవ్లో ఫెయిల్ అయిపోయినాడు, పోయి జిమ్ పోయి బాడీ బిల్డ్ చేశాడంట. అది చాలా రియల్. అది ఎప్పుడైతే అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ మంచిగా మజిల్ బిల్డ్ చేస్తారు, ఏమవుతుందంటే కొన్ని హార్మోన్స్ రిలీజ్ అవుతాయి అనమాట. హార్మోన్స్ రిలీజ్ అయ్యి డిప్రెషన్ని తగ్గిస్తుంది అన్నమాట. మజిల్ బిల్డింగ్ అనేది
బెస్ట్ యాంటీ డిప్రెసెంట్ అని చాలా స్టడీస్ ప్రూవ్ చేస్తాయి. మనకు దొరికే యాంటీ డిప్రెసెంట్ మెడిసిన్స్ ఉంటాయి. ఆ మెడిసిన్ కంటే చాలా ఎఫెక్టివ్‌గా పనిచేస్తాయి. అది ఆడవాళ్ళు గానీ, మగవాళ్ళు గానీ ఎటువంటి డిప్రెషన్ ఉన్నా, హ్మ్. ఒక హార్ట్ బ్రేక్ కావచ్చు, లేకపోతే ఇంకేదన్నా ప్రాబ్లమ్ కావచ్చు, మజిల్ గన బిల్డ్ చేస్తే ఏమవుతుందంటే, వాళ్ళకి మంచి ఎండార్ఫిన్స్ రిలీజ్ అవుతాయి. డోపమైన్ బాగా రిలీజ్ అవుతుంది. సో, మంచిగా రెగ్యులేట్ అవుతుందనమాట. డోపమైన్ రిలీజ్ కావడం అనేది మోటివేషన్. హ్మ్. మీకు వెయిట్ లాస్ అనేది ఒక మోటివేషన్. ఆ మోటివేషన్ కావాలన్నా కూడా మీరు హ్మ్. మజిల్ బాగా బిల్డ్ చేయాలనమాట. మజిల్ స్ట్రెంథెనింగ్, మజిల్ హైపర్ట్రోఫీ చేస్తే ఏంటంటే చాలా యూజెస్ ఉన్నాయి. హ్మ్. అది వెయిట్ లాస్‌కి కూడా చాలా బాగా పనిచేస్తుంది. వెయిట్ లాస్ మోటివేషన్‌కి పనిచేస్తుంది. హ్మ్. మెటబాలిక్ సింక్ లాగా పనిచేసి ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గిస్తుంది. బాడీలో ఏవైతే వేస్ట్ మెటీరియల్ ఉందో అదంతా ఒక మెటబాలిక్ సింక్ లాగా దాన్ని డీటాక్సిఫై చేసి ఓకే. మజిల్ బిల్డింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ హ్మ్. ఆహ్, ఒక వెయిట్ లాస్ జర్నీలో. ఓకే. సార్ చాలామంది అంటే అదొక ఎక్సెప్షన్ అని చెప్పచ్చు. ఎక్స్‌క్లూజన్స్ ఇస్తూ ఉంటారంట కదా! అలా కూడా జిమ్‌కి వెళ్ళాలి లేదా ఏదైనా ఎక్సర్‌సైజ్ చేయాలి స్ట్రెంథెనింగ్ ఎక్సర్‌సైజ్ అలా అంటే అమ్మో! మా వల్ల కాదు బాడీ పెయిన్స్ వస్తూ ఉంటాయి. లేదా అంటే సీరియస్‌గా చేయాలన్నప్పుడు కూడా వీక్‌నెస్‌గా అనిపించడం. కొంచెం ఒక 20 మినిట్స్ చేయగానే ఆయాసంగా అనిపించడం. అబ్బా! ఇంక వద్దు క్విట్ చేద్దాం అనిపిస్తూ ఉంటుంది కదా! మరి వాళ్ళకి ఏదైనా ఆల్టర్‌నేట్ గాని ఏదైనా హ్మ్, అసలు ఎక్సర్‌సైజ్ చేయడానికి స్ట్రెంగ్త్‌గా ఉండే మెడిసిన్ గాని అలాంటివి ఏమైనా సజెస్ట్ చేస్తారా? లేకపోతే ఏమైనా ఆల్టర్‌నేట్ ఉందా? రైట్. హోమియోపతిలో చాలా మంచి మెడిసిన్ ఉంటుందండి. హ్మ్. సో, మనము ఫిట్ ఇన్ 6 అనే ప్రోగ్రామ్ ఒకటి చేస్తున్నాము. హ్మ్. ఆ ఫిట్ ఇన్ 6 ప్రోగ్రామ్ అంటే ఏంటంటే ట్రైనింగ్ క్లాసెస్ ఉంటాయి. దాంతో పాటు హోమియోపతిక్ ట్రీట్మెంట్ ఉంది. హ్మ్. ఎప్పుడైతే ఈ ట్రైనింగ్ క్లాసెస్ ఎట్లా నిద్రపోవాలి, ఎట్లా తినాలి, హ్మ్. ఎట్లా తినకూడదు, ఎట్లా ఎక్సర్సైజ్ చేయాలి, హ్మ్. అదేవిధంగా స్ట్రెస్‌లెస్ లైఫ్‌లో ఎలా ఉండాలి, అడిక్షన్స్ ఉంటే ఎలా బయటపడాలి, అవి కాకుండా ఇంకా వేరే ఏ మెటబాలిక్ ప్రాబ్లమ్స్ ఉన్నా హ్మ్. ఎలా చేయాలనే క్లాసెస్ ఉంటాయి. దాంతో పాటు హోమియోపతిక్ ట్రీట్మెంట్ అనేది చేస్తామనమాట. ఓకే. సో, దీన్నే ఫిట్ ఇన్ 6. ఫిట్ ఇన్ 6 అంటే ఏంటంటే 6 మంత్స్ లోపల మీ ఫిట్‌నెస్ గోల్స్ రీచ్ అయ్యేలా చేస్తాం. అది హ్మ్. ప్రోగ్రామ్ చేస్తాం. హ్మ్. దాంట్లో మెయిన్‌గా వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి? మనం హోమియోపతిలో ఎలా హెల్ప్ చేస్తామంటే, హ్మ్. ఫస్ట్ వన్ చాలామంది క్రేవింగ్స్ ఉంటాయి. హ్మ్. షుగర్ క్రేవింగ్ ఉంటుంది. ఫ్యాట్ క్రేవింగ్ ఉంటుంది. హ్మ్. సో, హోమియోపతిలో చాలా ఎక్సలెంట్ మెడిసిన్స్ ఉన్నాయి మీ క్రేవింగ్స్ తగ్గించడానికి. హ్మ్. సో, మీకు ఎక్కువ ఫ్యాటీ ఫుడ్ తీసుకుంటున్నారు. మెడిసిన్స్ ఉన్నాయన్నమాట. ఆ క్రేవింగ్స్‌ని తగ్గించడం. హ్మ్. ఎక్కువ షుగర్స్ తీసుకుంటున్నారు. హ్మ్. ఆ క్రేవింగ్స్‌ని తగ్గించడానికి హోమియోపతిలో చాలా మంచి మెడిసిన్స్ ఉన్నాయి. హ్మ్. లేదంటే మోటివేషన్ గావాలి. మోటివేషన్ మోటివేషన్ కావాలి. గావాలి అంటే యెస్. యెస్. ఎస్పెషల్లీ మనకు ఏదైతే మనకు డోపమైన్ సిస్టమ్ అంటామో, ఆ హ్మ్. డోపమైన్ సిస్టమ్ పైన పనిచేసి న్యాచురల్‌గానే మీ హ్మ్. మోటివేషన్‌ని హ్మ్. కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ అంటామన్నమాట. దాని ద్వారా మోటివేషన్ లెవెల్స్‌ని కూడా పెంచొచ్చనమాట. అండ్ ఇంకొకటేంటంటే సార్, సమ్ ఎడిషన్ ఏంటంటే, మీరు చెప్పినట్టు పర్టిక్యులారిటీ లేదు. షుగర్ తినాలా? లేకపోతే ఇంకొకటి ఏదంటే షుగరీ క్రేవింగ్స్ గానీ అది కాదు. అలసిపోయిన తర్వాత ఈవినింగ్ ఇంటికెళ్ళాక ఆ స్ట్రెస్ అంతా లేకపోతే ఆ కోపం అంతా గూడా ఫుడ్ రూపంలో తీసుకుంటూ ఉంటారు. రైట్. మంచిగా ఒక బిర్యానీ పెట్టేసుకొని, లేకపోతే ఇంకేం తినాలనిపించినా సమ్ జంక్ ఫుడ్ పెట్టుకొని తినేస్తూ ఉంటారు. రైట్. అదొక సాటిస్ఫాక్షన్ లెవెల్ అనమాట. సో, అవును. ఇంత కష్టపడ్డాం కాబట్టి ఫుడ్ తిందాం అని జెప్పి. దీన్ని గూడా సమ్ మేనేజ్ చెయ్యాలి. దీన్ని కొంచెం కంట్రోల్ జేసుకోవాలి అన్నప్పుడు ఎలా మరి? రైట్. ఎక్కువ డిప్రెషన్‌లో ఉన్నవాళ్ళు, లేకపోతే ఎప్పుడైతే డోపమైన్ లెవెల్స్ లో అయిపోతాయో వాళ్ళకు, హ్మ్. డోపమైన్ లెవెల్స్ లో ఉన్నప్పుడు ఏంటంటే, ఆ డోపమైన్ లెవెల్స్‌ని పెంచాలి. హ్మ్. బెస్ట్ వే టు ఇంక్రీజ్ డోపమైన్ ఏంటంటే, కార్బోహైడ్రేట్స్ తినడం, హ్మ్. షుగర్స్ తినడం, స్వీట్ తీసుకున్న వెంటనే మీకేమవుతుందంటే, డోపమైన్ లెవెల్స్ పెరిగి మీరు స్టేబుల్‌గా మారతారనమాట. హ్మ్. అదే మనం హోమియోపతిలో మంచి డోపమైన్ లెవెల్స్‌ని ఈ జంక్ ఫుడ్ లేకుండా కూడా మెయింటైన్ చేయొచ్చనమాట. ఓకే. సో, లో డోపమైన్ అనేది లో మోటివేషన్‌కి గానీ, లేకపోతే డల్‌నెస్‌కి గానీ, వీక్‌నెస్‌కి గానీ రీజన్. ఎప్పుడైతే మనం డోపమైన్ లెవెల్స్ కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ ద్వారా పెంచుతామో, హ్మ్. ఈ క్రేవింగ్స్ గానీ ఇవన్నీ పోతాయన్నమాట. ఓకే. యాహ్! సో, ఇట్లా కంట్రోల్ జేసుకోవచ్చు మనం. సో, అండ్ మనం పెయిన్స్ గురించి కూడా మాట్లాడుకున్నాం. ఈ సివియర్ పెయిన్ ఒస్తుందని గాని, లేకపోతే స్టార్టింగ్ స్టేజ్‌లోనే చేయలేక వదిలేస్తున్నారు అనే వాళ్ళకి మరి ఏం చెప్తారు వాళ్ళ విషయంలో? రైట్. సో, హోమియోపతి దీనికి గూడా యూజ్ అవుతుందండి. హ్మ్. ఏంటంటే కొంతమందికి కొంచెం ఎక్సర్సైజ్ చేసిన వెంటనే పెయిన్స్ ఒస్తాయి. హ్మ్. ఫర్ ఎగ్జాంపుల్ మజిల్ పెయిన్ ఉండొచ్చు, మజిల్ క్రాంప్స్ ఉండొచ్చు, లిగమెంట్ ఇంజ్యూరీస్ ఉండొచ్చు, హ్మ్. టెండాన్ ఇంజ్యూరీస్ ఉండొచ్చు, లేకపోతే కార్టిలేజ్ ఇంజ్యూరీస్ ఉండొచ్చు. హ్మ్. మెయిన్‌గా మోకాళ్ళ పైన ఇంజ్యూరీస్ ఉండొచ్చు. సో, ఈ డిఫరెంట్ ఇంజ్యూరీస్‌కి కూడా హోమియోపతి చాలా బాగా పనిచేస్తాయి. హోమియోపతిలో స్పెసిఫిక్ మెడిసిన్స్ ఉన్నాయి. లిగమెంట్ ఇంజ్యూరీ అయితే ఈ మెడిసిను.
కార్టిలేజ్ ఇంజురీ అయితే ఈ మెడిసిన్, లేకపోతే మజిల్ క్రామ్స్ ఉంటే ఈ మెడిసిన్. సో మనకు అన్నిటికీ ఒకటే పెయిన్ కిల్లర్ కాదు. హోమియోపతిలో అల్ట్రా స్పెసిఫిక్గా ఒక్కొక్క ప్రాబ్లమ్కి ఒక్కొక్క మెడిసిన్ చాలా బాగా పనిచేస్తాయి. మీ పెయిన్స్ని కంట్రోల్ చేయడానికి కూడా చాలా బాగా పనిచేస్తాయి అన్నమాట. ఇంకోటి మనం కామన్గా చూసేది ఏంటంటే లో ఎనర్జీ లెవెల్స్. వీళ్ళకి ఏంటంటే జిమ్ పోయి ఒక 2 డంబెల్స్ ఎత్తిన వెంటనే వీక్నెస్ రావడము, ఇవి కూడా మనం హోమియోపతిలో స్పెసిఫిక్గా ఆ పర్టికులర్ కేసులో ఎందుకు వచ్చింది అని మనం కాజ్ ఐడెంటిఫై చేసి మనం ఏం చేస్తామంటే ట్రీట్మెంట్ చేసినప్పుడు మంచి ఎనర్జీ లెవెల్స్ వస్తాయి, పెయిన్స్ అన్నీ తగ్గుతాయి, మంచి మోటివేషన్ వస్తుంది. ఇంకో దీనికంటే బెస్ట్ ఏంటంటే హోమియోపతిలో చాలా మంచి మెడిసిన్స్ ఉన్నాయి ఇన్సులిన్ రెసిస్టెన్స్ని తగ్గించడానికి. సో ఒబేసిటీకి మెయిన్ రీజన్ వచ్చి ఇన్సులిన్ రెసిస్టెన్స్. ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే ఏంటంటే మీ బాడీలో కావాల్సిన ఇన్సులిన్ సెక్రీట్ అవుతుంది. మీరు కార్బోహైడ్రేట్ తిన్న వెంటనే ఇన్సులిన్ రిలీజ్ అవుతుంది, కాకపోతే ఇన్సులిన్ పని చేయదన్నమాట. సో ఈ కార్బోహైడ్రేట్ క్లియరెన్స్ కోసం ఇన్సులిన్ పని చేయదు. దాన్ని ఏమంటామంటే ఇన్సులిన్ ఉన్నా కూడా రెసిస్ట్ అయిపోయింది అంటాం. ఆ ఇన్సులిన్ రెసిస్టెన్స్ని తగ్గడానికి ఎక్సలెంట్ మెడిసిన్స్ ఉన్నాయి హోమియోపతిలో. సో మనం ఇవన్నీ మాట్లాడుకుంటాం. హోమియోపతి దానికి పనిచేస్తుంది, మోటివేషన్కి పనిచేస్తుంది, తర్వాత పెయిన్స్కి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పెయిన్స్కి పనిచేస్తుంది. సో ఇవన్నీ ఎలా పనిచేస్తాయి అంటే ఈవెన్ సింగిల్ సైడ్ ఎఫెక్ట్, ఒక్క సైడ్ ఎఫెక్ట్ కూడా లేకుండా హోమియోపతిలో ఎక్సలెంట్గా ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. హోమియోపతి ఆన్ కాంబినేషన్ విత్ లైఫ్ స్టైల్ చేంజెస్ అనేది చాలా పవర్ఫుల్ థింగ్ ఇన్ ఎవ్రీ వన్స్ లైఫ్ అన్నమాట. సో మీకు కావాల్సిన ఫిట్నెస్ గోల్స్, మీకు కావాల్సిన డిజైర్డ్ వెయిట్, ఫర్ ఎగ్జాంపుల్ 100 kgs ఉన్నారు, 100 kgs నుంచి 60 kgs మీ చాలా క్విక్గా రావడానికి హోమియోపతి పనిచేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు హోమియోపతి వాడకుండా డైట్ లైఫ్ స్టైల్ చేంజెసే చేశారు, మీరు 100 నుంచి 60 kgs రావడానికి 1 year 2 years పడుతుంది అనుకో. హోమియోపతి వాడితే మీరు లైఫ్ స్టైల్ చేంజ్ దీన్ని క్విక్గా వితిన్ 6 months, ఇన్ మోస్ట్ ఆఫ్ ది కేసెస్ మనం 15-6 ప్రోగ్రాంలో ఆల్మోస్ట్ ఆల్ వితిన్ 6 monthsలో ఏమైందంటే వాళ్ళకి కావాల్సిన డిజైర్డ్ వెయిట్ వచ్చారనమాట. అంటే ఇక్కడ ఓన్లీ వెయిట్ లాస్ ఒకటే కాదు, హెల్దీ వెయిట్ లాస్ నుంచి సస్టైనబుల్. మనం ఏదో 6 months చేసినాం వదిలేసినాం కాదు, ఈ 6 monthsలో మీరు నేర్చుకునేది మీకు వచ్చింది ఏంటంటే లైఫ్ లాంగ్ ఉండేటట్లు చూసుకోవాలన్నమాట. బట్ ఒక్కసారి అంత డ్రాస్టిక్ చేంజెస్ ఇన్ వెయిట్ లాస్ అనేది హెల్దీ అని అంటారా? ఒకసారి ఇప్పుడు 1 yearలో జరగాల్సిన 6 monthsలో మనం వెయిట్ లాస్ అయితే మన బాడీ దాన్ని అడాప్ట్ చేసుకుంటుందా? అంటే లాంగ్ టర్మ్లో మళ్ళీ వెంటనే లావ్ అయ్యే అవకాశాలు ఉంటాయా? చాలామంది ఇలా ఫేస్ చేస్తూ ఉంటారు కదా. క్రాష్ కోర్సెస్ అంటాం అనమాట. క్రాష్ కోర్స్ అంటే వితిన్ 2 monthsలో తగ్గిపోవడం, బట్ వితిన్ 6 months అనేది ఐడియల్. సో 100లో 99 మంది కరెక్ట్ అనమాట. 6 months అనేది నాట్ ఏ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం. మన బాడీని స్లోగా మనము ఎవ్రీ మంత్ కొంచెం చేంజ్ చేసుకుంటూ, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువ కార్బోహైడ్రేట్ తింటున్నారు, మీకు రేపటి నుంచే కార్బోహైడ్రేట్ మొత్తం మానేయమని చెప్పారనమాట. స్లోగా ఫస్ట్ 15% చేంజ్ చేస్తారు, దానికి మీరు అడాప్ట్ అయిన తర్వాత మళ్ళీ 15. ఇలా ప్రతి ఒక్క దాంట్లో నిద్రలో కానీ నిద్రలో కానీ లేకపోతే ఫుడ్లో కానీ ఫుడ్లో చేంజెస్, నిద్రలో చేంజెస్, ఎక్సర్సైజ్లో చేంజెస్, స్ట్రెస్లెస్ లైఫ్లో చేంజెస్, అడిక్షన్లో చేంజెస్, ఇవన్నీ స్లోగా 15% తగ్గించుకుంటూ వచ్చి వితిన్ 6 months ఏంటంటే ఇట్స్ ఎ గుడ్ టైం. తక్కువ టైం కాదు, అది ఎక్కువ టైం కూడా కాదనమాట. ఆప్టిమల్ టైం ఫర్ ఫిట్నెస్ జర్నీ. మనం ఏదో 1 monthలో క్రాష్ కోర్స్ చాలా మంది వెళ్తున్నారు, సార్ నాకు 2 నెలల్లో పెళ్ళి ఉంది, సో నేను ఇప్పుడు 10 kgs 20. దిస్ ఈజ్ నాట్ ద రైట్ ప్లేస్ ఫర్ యూ. ఇఫ్ యూ ఆర్ ఏబుల్ టు స్పెండ్ అట్లీస్ట్ 6 months, దెన్ దిస్ ఈస్ ద బెస్ట్ ప్లేస్ ఫర్ యూ అని మేము ముందే చెప్పేస్తామని. ఓకే. సో చాలా విషయాలు తెలుసుకున్నాం ఈరోజు వెయిట్ లాస్ గురించి. ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఎంత టైమ్ ఆఫ్ పీరియడ్లో మనం ప్లాన్ చేసుకోవచ్చు అని చెప్పి. తప్పకుండా హోమియోపతిని నేను సజెస్ట్ చేయట్లేదు, లేదా హోమియోపతినే వాడండి అని కంపల్షన్ కాదు, కానీ హోమియోపతిలో మంచి మెడిసిన్ ఉంది దేనికైనా కూడా, వెయిట్ లాస్ ఇంకా ఏ ఇతర డిసీజెస్ కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు అప్లికబుల్ అయ్యి మీకు సూటబుల్ అయితే మీరు కంటిన్యూ చేయొచ్చు, లేదంటే డ్రాప్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ అండి. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు.